ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు 2019కి ముందు తెలుగుదేశంలో చేరారు. స్టిల్ నౌ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీలోకి పోలా, అందరు టీడీపీలోనే ఉన్నారు. అలా జాగ్రత్తగా చూసుకున్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి సీట్లు ఇవ్వడమా ఇవ్వకపోవడమా ఇవన్నీ. 2024కి ముందు నలుగురు వచ్చారు. అందులో సీట్ ఇచ్చింది కోటంరెడ్డికి, అట్లాగే ఒకళ్ళిద్దరికి ఇచ్చారు సీటు, ఇద్దరికి ఇవ్వలేదు, శ్రీదేవికి కానీ అట్లాగే ఆ మేకపాటి వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించి ఏదో ఒక పదవి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చేసుకొస్తున్నారు. స్టిల్ నో అధికారంలో ఉండి చంద్రబాబు గారు మన వాళ్ళని వదులుకోవడం సులభం. మన దగ్గరికి వచ్చారంటే అది మన ఘనత కాదు, అవతల వాళ్ళ బలహీనత. ఆ బలహీనతను మనం క్యాచ్ చేసుకున్నాం, తెచ్చుకున్నాం. ఆ తర్వాత అది నికార్సుగా మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు పోచారం బీఆర్ఎస్ నుంచి వచ్చాడు, ఇంతకుముందు దానం ఆయన పట్టించుకోవాలి. ఆయన ఇప్పుడు ఓ రకంగా నిర్లిప్తత స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు పోచారం వచ్చి అసలు డెవలప్మెంట్ అన్నది జరిగింది కేసీఆర్ టైంలోనే. కాంగ్రెస్లోకి వచ్చింది నేను కాంగ్రెస్ జెండా కప్పుకుని కాదు, జాతీయ జెండా కప్పుకుని. జాతీయ జెండా ఎందుకు కప్పుతారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా, అంత పెద్ద ఆయన. ఇప్పుడు ఏంటయ్యా అంటే వెనక్కి తిరిగిపోవాలనుకుంటున్నాడు. టికెట్ కాంగ్రెస్ ఇస్తుందన్న నమ్మకం లేదనుకుంటా. కాబట్టి బీఆర్ఎస్ని పాజిటివ్ చేయాలా. నేను అప్పుడు అందుకు చేసింది నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఉంది అక్కడ? ఎవరి నియోజకవర్గానికి పని జరుగుతుంది, ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఇవి కనీసం ఆలోచించాలి ముందు. పొలోమని అరే లక్షల మంది ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే దన్మని అటు ఒక్క రోజులో ప్లేట్లు ఫిరాయించేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలనుకుంటున్నారు బీఆర్ఎస్ దగ్గరికి. బీఆర్ఎస్ బలపడిందా కాంగ్రెస్ బలహీనపడిందో ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి.